సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనతోటి సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని డౌట్స్కి సంబంధించి ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండేటువంటి ఒక డౌట్ అనుకోవచ్చు, మిత్ అనుకోవచ్చు, వీటన్నిటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే గిరిబాబు గారు. నమస్తే రేవంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ దగ్గర నేను ఒక ప్యాటర్న్ని గమనించాను. సో డెఫినెట్గా మీరు కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఉంటుంటారు. సో బేసిక్గా ఇది మన వాళ్ళందరికీ కూడా కొంతవరకు మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. సో బేసిక్గా మన దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్ కుడ్ బి ఎస్బీఐ, టాటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రాండ్ నేమ్ ఏదైనప్పటికీ ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్ని విపరీతంగా కట్టేసి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అదే పర్టికులర్గా 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఆల్రెడీ చాలా కమిట్మెంట్స్ తోటి, పర్టికులర్గా ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్ తోటి ఉన్నటువంటి కమిట్మెంట్స్ తోటి పెట్టేసి ఉంటారు. సో బేసిక్గా కట్టేటప్పుడేమో వాళ్ళకి ఫైనల్గా వచ్చేటువంటి అమౌంట్ చాలా పెద్దగా కనపడుతుంది, కానీ అది మెచ్యూర్ అయ్యే టైంకి వచ్చేసరికి దాని యొక్క వాల్యూ చాలా తక్కువ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మెచ్యూరిటీ టైంకి 10 లక్షలు ఇస్తామని చెప్పగానే 10 ఏళ్లకు ముందు 10 లక్షలు పెద్దగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మెచ్యూరిటీ ఇంకొక 5 ఏళ్ళు అవుతుంది అని అంటే 10 లక్షలతో ఏ పని కాదు అన్న విషయం ఒక క్లారిటీ వచ్చి మన దగ్గరకు వచ్చి, అయ్యో నేను చాలా డబ్బులు కట్టేశాను సార్, పెద్ద కమిట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు సరెండర్ చేస్తేనేమో లక్షల డబ్బులు లాస్ వచ్చే అవకాశం ఉంది, సో బేసిక్ ఇప్పుడు నేను ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, సో అట్లాంటి వాళ్ళందరికీ మీరేం సలహా ఇస్తారు? అండ్ అదే విధంగా అసలు ఫస్ట్ అందులోకి వెళ్ళటం వల్ల జరిగే డిసడ్వాంటేజెస్ ఏంటో గురించి మీరు చెప్పండి ఒకసారి. ఇదే కాదు, చాలా మంది ఇప్పుడు సపోజ్ సుకన్య సమృద్ధి యోజన, లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్, లేకపోతే పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్లో మీరు అన్నట్టు ఎల్ఐసి పాలసీ అనగానే రెండే గుర్తుంటాయి వాళ్ళకు. ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి, ఎంత కాలం కట్టాలి, అంతే. ప్రతి సంవత్సరం నేను కట్టాలి, సంవత్సరానికి ఎంత కట్టాలి, ఏ డేట్ నాడు కట్టాలి, ఎంత పీరియడ్ వరకు కట్టాలి, ఎంత వస్తుంది, ఇవన్నీ మైండ్లో పెట్టేసుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా డే 1 ఈ పాలసీ స్టార్ట్ చేసేటప్పుడు అది పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ కావచ్చు, బ్యాంక్ ఎఫ్డీ కావచ్చు, ఒక మీరంటూ ట్రేడ్ సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, ఈ సుకన్య సమృద్ధి కావచ్చు, వీటన్నిటిలో ఏంటంటే కట్టే రోజే ఒక కమిట్మెంట్ లాగా తీసేసుకుంటారు వీళ్ళు. ప్రతి ఇన్వెస్టర్ కూడా తీసుకొని నేను ఇంతకాలం కట్టాలి, ఇంత అమౌంట్ కట్టాలి, నాకు ఇంత డబ్బులు వస్తాయి. తీరా మొత్తం ఆ ఫ్యాగెంట్కి వెళ్ళిపోయి చివర మెచ్యూరిటీ వచ్చేటప్పటికి అప్పటికి తత్వం బోధపడుద్ది. ఏమని, నేను ఎంత కట్టాను, ఎంతకాలం అయిపోయింది, వచ్చే డబ్బులు నాకు ఎందుకు సరిపోతాయి, నాకు గోల్స్ అన్నీ మారిపోయాయి, లేదా పెరిగిపోయాయి, లేదా వాల్యూ తక్కువ ఉంటుందని అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం గత 25 ఏళ్లలో చూసిన పరిణామాలు. కానీ యాక్చువల్గా మీరు ఇదే కమిట్మెంట్ కనుక మీరు క్యాపిటల్ మార్కెట్లో కనుక పెట్టుకొని కూర్చొని ఉంటే మీకు వాటన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఎందుకు మనం ఒక కామన్ మ్యాన్ వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నాడు? ఏ పాటికి ఆ డబ్బులు రూపాయల దగ్గర ఆగిపోతున్నాడు. వెల్త్, సంపద, ఆ సంపద క్రియేట్ చేసేంత బిగ్ విజన్, డ్రీమ్ చేయలేకపోతున్నాడు అంటే జస్ట్ కేవలం ఓన్లీ కమిట్మెంట్ లేకపోవడము, విజన్, మైండ్ సెట్, అంతే. అంతకుమించి ఏమీ లేదు. మీకు ఇన్సూరెన్స్ పాలసీలో, ఫిక్స్డ్ డిపాజిట్లో, పీపీఎఫ్లో, సుకన్య సమృద్ధి యోజనలో ఉండే విజన్, కమిట్మెంట్, ఒక టార్గెట్, నాకు పర్పస్ సర్వ్ అవుతుందని డే 1 నాడు పెట్టుకుంటాడో అది తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటాడు. ఇదే కమిట్మెంట్ కనుక మీరు ఒక మ్యూచువల్ ఫండ్, పర్టికులర్లీ మీరు ఒక పాలసీ, ఒక సిప్ లాగా నేను చేస్తాను, ఉన్నప్పుడు కూడా వేసుకుంటూ పోతాను, టాపప్ చేస్తాను, స్టెప్అప్ సిప్ చేస్తాను, నేను 20 years ఉంటాను, లేదా 15 years, లేదా నా గోల్ రీచ్ వరకు ఉంటే అసలు మీకు ఎఫ్డి 10 ఏళ్ళు చేస్తే డబల్ అవుద్ది. అది పీపీఎఫ్లో 15 years చేస్తే 3x అవుతుంది. సుకన్య సమృద్ధి ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ డబల్ కూడా ఇవ్వదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే, తెలియని రాకెట్ సైన్స్ కానే కాదు ఇది. కానీ కేవలం మైండ్ సెట్ మాత్రమే ఇది. ఎవరైతే ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తారో, ఎవరైతే ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి నాకు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ ఓల్డెన్ డేస్లో ఉండే థాట్ ప్రాసెస్ వద్దు, నేను వెల్త్ క్రియేట్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ చేస్తున్నారు. ఈ మార్పు మనం చూస్తున్నాము, ఈ మార్పు జరుగుతుంది ఇండియాలో ప్రజెంట్. కాకపోతే ఇప్పుడు ఏవైతే మనం క్యాపిటల్ మార్కెట్స్ అన్నామో, ఈ క్యాపిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా గత 2020, 2024 వరకు వచ్చే ర్యాలీ చూసి ఎంటర్ అయిన వాళ్ళే మేజర్ ఇన్వెస్టర్స్. అంటే ప్రతి 100 మందిలో 70-80 మంది ఆ కేటగిరీ నుంచి చెందిన వాళ్ళే. వాళ్ళందరికీ అసలు స్టాక్ మార్కెట్ అంటే పెరుగుడే, స్టాక్ మార్కెట్ అంటే పడదు, మార్కెట్ ఎప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటుంది. మన లలితాజీ గారు చెప్తుంటారు, డబ్బులు ఊరికి రావు కానీ ఇక్కడ ఊరికి వస్తాయి అన్న ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం
ఆఫ్టర్ 4 years బిగ్ ర్యాలీ మార్కెట్ ఒక మంచి కరెక్షన్ తీసుకుంది. అది ఎంత మంచి కరెక్షన్ అంటే అసలు డబ్బులు ఊగిసలాట అంటే ఏంటి, పడిపోవడం అంటే ఏంటి, నా వాల్యూ తగ్గిపోతుంది, నేను పెట్టి డబ్బులు కూడా తగ్గిపోతాయి అనేది అర్థమవుతోంది. బట్ ఇది తగ్గిపోయేది మాత్రం నోషనల్ లాస్ మాత్రమే. దాన్ని మనం అమ్మితే కానీ యాక్చువల్ లాస్ చేసుకోలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొన్నారు 10 లక్షల రూపాయలు పెట్టి, బయట మార్కెట్లో డిమాండ్ లేదు, అది 8 లక్షలకు 7కు అడుగుతున్నారు, మీరు అమ్ముతారా? అమ్మరు కదా. అమ్మకపోతే మీకు లాస్ లేనట్టే. అది మీరు ఏమనుకుంటారు, నేను 10 కొన్నా నాకు 15 అయితే అమ్ముతా, మీకు కోట్ చేస్తారు. మీరు నేను 12 అయితే అమ్ముతా, మీరు కోట్ చేస్తారు. మీకు కొనేవాడు ఆ రేటుకి రాకపోతే యూ విల్ హోల్డ్ ద ల్యాండ్. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, అక్కడ వాల్యూ కనిపిస్తుంది. నేను 10 లక్షల వర్త్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే నేను 12కి అమ్ముతా అంటే అక్కడ 8 ఉన్నప్పుడు మీరు 8కే అమ్మాలి. నేను అమ్మాలనుకుంటే నాకు కుదరదు కదా అన్నప్పుడు అసలు ఆ ఆలోచన ఎందుకు రావాలి? నా గోల్ ఎప్పుడు 20 ఏళ్లకో 15 ఏళ్లకో, లేదా మీ గోల్ తగ్గట్టుగా ఎంచుకోండి ఫండ్స్. నా గోల్ కనుక 6 నెలలు ఉంటే ఈక్విటీ రావద్దు ఎప్పుడు కూడా. మనం రమ్మని ఎవరు చెప్పరు. లిక్విడ్ ఫండ్స్కి వెళ్ళండి, డెట్ ఫండ్స్కి వెళ్ళండి, లేదా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్లో వెళ్ళిపోండి. 6 months అయితే 1 year అయితే, అదే 2-3 years అయితే మీకు హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, లేదా 1-2 years అయితే మీకు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఒక 3+ ఉంటే ఈక్విటీ సేవింగ్స్ రండి, లేదా మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. 5 years అయితే లార్జ్ క్యాప్ తీసుకోండి, లేదా 7 years అబౌవ్ ఉంటే దెన్ యూ కెన్ ట్రై ఫర్ మల్టీ క్యాప్, సమ్ సెక్టరల్ ఫండ్, సమ్ స్మాల్ క్యాప్స్, ఇవి చూడొచ్చు. కానీ జరిగిన మీ చేంజ్ ఏంటంటే అందరు కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి పిఎస్యూ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ చూసి 70%, 60%, ఇక స్మాల్ క్యాప్స్ అయితే చెప్పక్కర్లేదు. 2020లో కొన్ని స్మాల్ క్యాప్స్ 150% ఇచ్చాయి. అది 150% ఇచ్చేసరికి అది ఏం చేస్తుంది, అంతకుముందు ఉన్న 5 years యావరేజ్ చేసేస్తుంది కదా. దాంతో అది చూసి 70, నేను ఎవరైనా ఇన్వెస్ట్ అడిగితే నేను 12-15 చెప్పాను అనుకోండి, ఏంటి మీరు 12-15% ఇస్తారంటున్నారు, మాకు 70 వస్తున్నాయి కదంటే, అమ్మ రామమ్మ, అది 1 year మిరాకిల్ అంతే, అది యావరేజ్ కాదు. మీరు 5 years యావరేజ్ తీసుకుంటే 1 year ఇచ్చింది అంత, అది అంతకు 4 years ముందు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, రివర్స్ అయింది. ఈ లాస్ట్ 1 year నుంచి ఏదైతే ఇప్పుడు మీకు 2 years ఇన్వెస్ట్మెంట్ చూస్తే హార్డ్లీ డబుల్ డిజిట్ కూడా లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు పడ్డ ఫాల్ ప్రీవియస్ 2 yearsని యావరేజ్ చేసేసింది. ఇప్పుడు నా ఇన్వెస్టర్స్ మీరు 2024 నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నెగిటివ్ వెళ్ళిపోయింది. 23 నుంచి చేసిన వాళ్ళకు ఫ్లాట్గా 7-8% ఉంది. బట్ 21-22 చేసిన వాళ్ళకి ఎవరికి 18-20% తక్కువ లేదు. ఎందుకంటే వాళ్ళకు 4 years పీరియడ్ ఉంది కాబట్టి, 21, 22, 23, 24 4 years చేశారు కదా, 18%, 17%, 15+ ఉంది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంటే డెఫినెట్లీ నాకు వెల్త్ క్రియేట్ అవుతుంది, డెఫినెట్లీ నాకు అనుకున్న గోల్ రీచ్ అవుతాను, అప్పుడు నాకు వచ్చే డబ్బులు నా నీడ్కి, రిక్వైర్మెంట్కి సరిపోతాయి అని ఇన్సూరెన్స్ పాలసీలో, ఎఫ్డీలో, పోస్ట్ ఆఫీస్లో, ఈ ఎస్ఎస్వైలో ఎలా అనుకుంటారో అలా అనుకోనివ్వండి. దీన్ని కూడా ఈక్విటీ అసెట్ క్లాస్ లాగా, ఒక ఇల్లు లాగానే, ఒక రియల్ ఎస్టేట్ లాగా చూడమనండి. వారన్ బఫెట్ చెప్తుంటారు కదా, మీరు కొన్న స్టాక్ కనుక 50% పడిపోతే కూడా మీరు వరి అవ్వద్దు అని రెడీగా ఉన్నప్పుడు రండి అంటాడు ఆయన క్లియర్గా. అవునా? సో మీ అంటే 50% అంటే మన సగటు ఇన్వెస్టర్ వెయిట్ చేయగలుగుతాడు. 50% మళ్ళీ వస్తారా, ఏమవుతుందని వాళ్ళు భవిష్యత్తుని నెగిటివ్ ఊహించుకుంటూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేసి మైండ్ సెట్ పక్కన పెట్టి మీరు గోల్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ అయితే 20-21 years వెయిట్ చేసే ఓపిక జనాలకు ఉంటుంది. కానీ అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రిటర్న్స్ ఏదో 12-15 అని చెప్తే అంతేనా అని చెప్పి చాలా చిన్నగా, యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇంత ముందు చేసినటువంటి ఎల్ఐసి కావచ్చు 6 కూడా రాదు, రైట్? ఇక్కడ 12-15 చెప్పినా కానీ అంతేనా, అమ్ము నేను 15 ఏళ్ళు చేస్తారా, నాకు ₹1,00,00,000 అయ్యేది. సో బేసిక్ ఈ యాటిట్యూడ్ ఎందుకు ఉందంటారు? అంతా కూడా ఒకటి, మనం చిన్నప్పటి నుంచి చదువుకునే స్కూల్ విద్యలో కానీ అన్ని చోట్ల కూడా 2 విషయాలు నేర్పారు ఎప్పుడు కూడా. ఒకటేమో అడల్ట్ ఎడ్యుకేషన్ నేర్పించారు, 2 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పర్సంటేజ్ అన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకునే, కానీ దీన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి అసలు 12% అంటే ఏంటి, 15% ఏంటి, కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఏంటి, అది ఎవరికి అర్థం కాదు. అది కాంపౌండింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఇట్స్ 8th wonder ఆఫ్ వరల్డ్ అని చెప్తూ ఉంటారు. మీరు ఆ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే, మీరు ఒక 30 years వ్యక్తి 30 years పాటు 15,000 సిప్ చేసుకుంటూ వెళ్తే 10 కోట్లు అవుతుంది. ఇట్స్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్లో వచ్చినట్టే. ఇది ఏమైనా ఇంపాసిబుల్ థింగా? డెఫినెట్లీ నాట్. మీరు 15,000 సిప్ చేస్తూ పోండి, గత హిస్టరీ తీసుకోండి, పోనీ 12% వస్తే తక్కువ ఏంటి, 10 కోట్ల దగ్గర 8 కోట్లు అవుతుంది. మీకు ఎక్కడ ఎల్ఐసీలు ఎక్కడ ఇస్తుంది, లేకపోతే ట్రెడిషనల్ పాలసీలు ఎక్కడ ఇస్తుంది, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఏవి ఇవ్వవు కదా. అండ్ దట్టు అవన్నీ కూడా రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉంటాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కూడా 20 ఏళ్ల క్రితము ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే. ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గుతూ ఉంటాయో, ఎకానమీ గ్రో అవుతుంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతూ ఉంటాయి. అది పడిపోతూ ఉంటే రాబోయే 10 years ఇంకా తగ్గిపోతాయి. ఇండియా కూడా అడ్వాన్స్ కంట్రీస్ లాగా 4%, 3% ఎట్లా వచ్చు ఇంట్రెస్ట్ రేట్స్, 5%, less than 5%, లేకపోతే గ్రో అవ్వదు ఇండియా. అది అవుతుంటే ఏం పెరుగుతుంది, ఎకానమీ గ్రో అవుతుంది, మార్కెట్స్ గ్రో అవుతాయి, కంపెనీస్ గ్రో అవుతాయి. అక్కడ గ్రోత్లో పెట్టకుండా దాన్ని నెగిటివ్ దృష్టిలో చూస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే మైండ్ సెట్.
ఓకే. ఆ మైండ్ సెట్ అనేది మనము సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను 15 ఇయర్స్ ఉంటాను ఎక్కడైతే అలా అనుకుంటావో ఇక్కడ అనుకోండి, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ద గోల్. ఎస్. కానీ దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ రేషియో అని ఓ పావలా ఎక్కువ రూపాయి ఎక్కువ అని ఆలోచించి సొంతగా చేసుకుంటారే. ఎవరు సొంత వైద్యం చేసుకుంటే ఎవరైనా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక అడ్వైజర్తో వెళ్ళండి, Yeah. డెఫినెట్లీ అడ్వైజర్ విల్ డ్రైవ్ యూ. ఓకే. ఇక్కడ అడ్వైజర్ కంట్రోల్ చేసేది మార్కెట్ని కాదు, మీ ఎమోషన్స్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీ ఎమోషన్స్, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని మీ గోల్కి రీచ్ అయ్యడానికి, ప్రయాణం చేయడానికి మీకు హెల్ప్ చేసే ఒక మెంటర్, డ్రైవర్, అడ్వైజర్, ఒక డాక్టర్ అలా కనుక మీరు వెళ్తే డెఫినెట్లీ రీచ్ అవుతారు. ఐ హ్యావ్ సో మెనీ క్లయింట్స్ ఆఫ్ లైక్ దట్. Yeah. వాళ్ళు చూడరు అసలు మార్కెట్ గురించి, పడిందా వేసేస్తూ ఉంటారు అంతే. Yeah. సో కనుక నా వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ మైండ్ సెట్ ఆఫ్ ద ఇన్వెస్టర్. ఆ మైండ్ సెట్ని కనుక సెట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నార్మల్గా కొన్ని కమ్యూనిటీస్లో పేదవాళ్ళు కనిపించారు అసలు, కొన్ని కమ్యూనిటీస్లో. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ అది. అండ్ కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు వాళ్ళకు పొట్టం రాదు అని చెప్తుంటారు. ఎందుకు అంటే బేసికల్గా అక్కడ మైండ్ సెట్ అది. మీకు జపాన్ గురించి తెలుసు కదా, ఇకిగాయ్ అని మనం స్టోరీ చదువుతుంటాం. అక్కడ ఏంటంటే వాడు 100 సంవత్సరాలు వచ్చినా పని చేస్తూ ఉంటాడు. అగైన్ మైండ్ సెట్. కొన్ని కంట్రీస్ నీట్గా ఉంటాయి, మైండ్ సెట్ అది. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ట్రాఫిక్ అంతా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది ఏంటంటే అగైన్ మైండ్ సెట్. మన ట్రాఫిక్ సిగ్నల్ లేడా పోలీసు వాడు దాటేయి. కానీ కంట్రీస్ అలా కాదు. పెడెస్ట్రియన్స్ వెళ్తుంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఐ సీన్ సమ్ కంట్రీస్. ఎంత రెస్పెక్ట్ అంటే ఫస్ట్ పెడెస్ట్రియన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే వీళ్ళు వెళ్తారు. ఇక్కడ ఇండియాలో ఉంటుంది అట్లా. రోడ్డు మీద నడిచిపోతున్నా అంటే చులకని చూస్తారు. అగైన్ మైండ్ సెట్. మనం మైండ్ సెట్ మార్చుకుంటే ఎటువంటి గోల్ అయినా అచీవ్ అవ్వచ్చు. ఇప్పుడు పిల్లలకు మనం చెప్తూ ఉంటాం, మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు కష్టపడితే పెద్ద హ్యాపీగా లాభపడవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని. అది ఆ మైండ్ సెట్ వాళ్ళు మార్చుకొని వాళ్ళకి చదువుకుంటే బెటర్గా ఉంటుంది కదా. ఇలా ప్రతి చోట కూడా మన ఇన్వెస్ట్మెంట్స్కి మన మైండ్ సెట్ని మన గోల్కి అసైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఈ మిత్ని వాళ్ళు బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు. సింపుల్గా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఐ అండర్స్టూడ్. సో బేసిక్గా దట్స్ వాట్ ఎవ్రీ టైమ్ వీ స్పీక్ అబౌట్. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ అని అంటే పెడితే పెరిగేది కాదు. సో ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్ కంటే కూడా దాన్ని డబల్ చేసేది మన మైండ్. ఎగ్జాక్ట్లీ. దానికి ఆ టైం ఇవ్వటం, ఆ ఓపిక ఇవ్వటం అంతే. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ మార్కెట్ దాని పాటికి అది పడుతూ లేస్తూ పోతూనే ఉంటుంది. నువ్వెంత దాని నుంచి డిరైవ్ చేసుకున్నావో దట్ ఈస్ యువర్ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.